5 షరతులతో సంధికి ఇరాన్ సై. అమెరికా, ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి హామీ ఇవ్వాలి, అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం, త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన, పాక్, ఈజిప్ట్, తుర్కీ, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ట్రంప్ని పంపేయాల్సిందే, అధ్యక్షుడిపై అమెరికన్ ఆగ్రహజ్వాలు, ఇరాన్తో యుద్ధం, వలస విధానంపై 50 రాష్ట్రాలు లక్షలాది మంది నిరసన, అగ్రరాజ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కెరటం, యూరోప్లోనూ ట్రంప్పై ప్రజల అసహనం, అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలో ట్రంప్కి వ్యతిరేకంగా ప్రజలు భారీ నిరసన కార్యక్రమాలను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నారీ బేరీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అటు నియోజకవర్గాల పునర్విభజన, ఇటు 33% మహిళా రిజర్వేషన్, ఏపీ నుంచి చట్టసభల్లో భారీగా పెరగనున్న అతివల ప్రాతినిధ్యం, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల్లో వాళ్ళు 12%, పునర్విభజన కోటాతో 87 అసెంబ్లీ స్థానాలు వారికే, 13 లోక్సభ సీట్లు కూడా, వారసురాలపై దృష్టి పెట్టిన నేతలు, ఇళ్లలో ఏకంగా రాజకీయ శిక్షణకి శ్రీకారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పని చేసే వాళ్ళకే పదవులు, అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం, చంద్రబాబు కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకు వద్దు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పేదల